భయానక శీతాకాలపు చలి నుంచి అది తెచ్చిపెట్టే పలు శ్వాసకోశ రోగాలు, జ్వరాలు, అంటువ్యాధుల నుంచి ఇప్పుడు మనల్ని మనం కాపాడే ఒక దివ్య ఔషధం చికెన్ సూప్ మాత్రమే. అదెలాగో ఏమిటో వాడవ కూడా చూస్తే మీరు దానిని వదల్నే వదలరు. జలుబు, ముక్కు దిబ్బడతో సతమతమవుతున్నప్పుడు వేడి వేడి కషాయం తాగితే ఉపశమనం లభిస్తుందని చెప్పడం మనం కూడా వినే ఉంటాం. కషాయానికి బదులుగా చాలా దేశాల్లో అనారోగ్యం బారిన పడిన వారికి, జలుబుతో ఇబ్బంది పడుతున్న వారికి వేడి వేడి చికెన్ సూప్ ను అందిస్తారు. జలుబు నుంచి ఉపశమనం పొందడానికి చికెన్ సూప్ వందల ఏళ్లుగా అందిస్తున్న చరిత్ర ఉన్నది. కాలం గడిచే కొద్దీ చికెన్ సూప్ కు అదనపు రుచులు వచ్చి చేరాయి. ఒక్కో దేశంలో వారి వారి ఇష్టాలకు తగ్గట్లుగా తయారు చేసుకుంటారు. అనారోగ్యానికి చికిత్సగా చికెన్ సూప్ ను తీసుకోవడం అనేది ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో ఉంది. ఇది క్రీస్తు శకం 60ల నాటిది. అనారోగ్యంతో ఉన్నవారికి వేడివేడి చికెన్ సూప్ ఇవ్వడం అలవాటుగా మారింది. ఉడికిన చికెన్, కూరగాయలు, మసాలా దినుసులతో తయారు చేసిన వేడివేడి సూప్ మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఏమీ తినబుద్ధి కాదు. తీపి, ఉప్పు, వగరు, చేదులతో పాటు మాంసపు రుచితో కూడిన సూప్ ను సేవించడం నోటికి ఎంతో రుచిగా ఉంటుంది అంటున్నారు వాళ్ళు. ఎక్కువ శ్వాసకోశ సంబంధిత అనారోగ్యానికి గురైన వారు తక్కువ ఆహారం తినడం లేదంటే అసలు తీసుకోకపోవడం వంటివి చేస్తారు. వారికి ఈ సమయంలో ఈ సూప్ అద్భుతంలా పనిచేస్తుంది. ఈ రుచి కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయని ఇతర అధ్యయనాల్లో తేలింది. ఈ ఆహారాన్ని తీసుకున్నప్పుడు మెదడులో ఉండే నరాలు ఉత్తేజితమై నాలుకకు రుచి తెలియజేస్తాయని, ఆ వెంటనే శరీరం కూడా ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు సిద్ధమై ఎక్కువ ప్రోటీన్ల సంగ్రహణకు అనుకూలంగా మారుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు తమలో అరుగుదల సమస్యను ఈ చికెన్ సూప్ ను తీసుకోవడం వలన కాస్త ఉపశమనాన్ని ఇచ్చిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. శీతాకాలంలో ఎక్కువగా అనారోగ్యంతో ఉన్నవారిలో జలుబు, ఫ్లూ, ముక్కుదిబ్బడ, దగ్గు, ముక్కు చీదడం, మందపాటి శ్లేషమం వంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి. తెల్ల రక్త కణాలను నెమ్మదించేలా చేస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పని చికెన్ సూప్ చేస్తుంది. అందుకే ఆసక్తి ఉన్నవారు ఈ సీజన్లో ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి అవసరమయ్యే ప్రోటీన్లు అందించేలా చికెన్ సూప్ ను సిద్ధం చేసుకోవాలి. సూప్ తయారీలో వాడే కూరగాయలు శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. వేడి వేడి చికెన్ సూప్ నుంచి వచ్చే వాసనను పీల్చడం వలన నాసిక్, శ్వాసకోశ నాళాల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. దీనితో పాటు తరచుగా శ్వాసకోశ వ్యాధుల వలన వచ్చే శ్లేషమం నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. వేడి నీటిని కూడా తీసుకోవడంతో పోల్చితే చికెన్ సూప్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. దిబ్బడ్ను కలిగించే ప్రక్రియను ఈ చికెన్ సూప్ నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది.